చాలామంది డబ్బు ఆశించకుండా, ఒక్క రూపాయి చిల్లిగా ఆశించకుండా పని చేసినది ఎవరైనా ఉన్నారంటే నేను బరాబర్ చెప్పగలుగుతా. ఒక మా ధర్మవరం నియోజకవర్గంలోని నాయకులే. నేను చాలా చోట్ల చూస్తాను. నేను ఇది అవతలని పార్టీలో చేర్చుకోవాలన్నా లెక్కలు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు. యువతలో పోకూడదు అనుకున్నాను, లెక్కలు ఇచ్చి నిలబెట్టుకున్న సందర్భాలు. నేను మా దాంట్లో 2-3 చోట్ల నేను చెప్పినాను. దానికి రాజకీయాలు చేయాలా, లెక్కలు ఇచ్చి అవతలోని పార్టీలో చేర్చుకోవడానికో, డబ్బులు ఇచ్చి పార్టీలో నిలబెట్టించుకోవడానికో, అంటే పోయేవాడిని పోకుండా ఉండడం కోసం డబ్బులు ఇచ్చి నిలబెట్టించుకునేవారు. కొత్తోడు రావాలా అని చెప్పి మనకి డబ్బులు ఇచ్చి పెట్టించుకునేవారు. అలా చాలా నియోజకవర్గాల్లో జరుగుతాయి. కొత్తగా వచ్చిన వాళ్ళంతా డబ్బులు ఇచ్చి నాయకులందరినీ కొని ఒక తాత్కాలికంగా సృష్టించి గెలిచిన వాళ్ళు ఉండొచ్చు, ఓడిన వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ గెలుపుకోవడంతో సమస్య కాదు, సంబంధం కాదు. ఇక్కడ మిగిలినది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నిలుపుకొని చాలామంది ఈ 20 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో నాతో పాటు ప్రయాణించిన వాళ్ళు, చాలా కష్టాలు, ఇబ్బంది పడిన వాళ్ళు, ప్రతి కూడా ఇబ్బందులన్నీ కూడా. ఎందుకంటే నేను 2006లో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో ఉండి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనంతా ఒక సెటప్ తీసుకొని రావడానికి, అంతకుముందు మా నాన్న 10 సంవత్సరాలు, 94లో మా నాన్న ఎమ్మెల్యే అంటే 30 సంవత్సరాలు. నాకు 2-3 సార్లు వేరే నియోజకవర్గానికి వెళ్ళాలని ఆఫర్ వచ్చినప్పటికీ కూడా లేదు, నేను ఇక్కడే, నేను ఎవరో తెలియనప్పుడు నన్ను నా వెంబడి నడిచినారు, నాకు తోడుగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడే అంటిపెట్టుకున్నందుకు నాతో పాటు అలాగే కలిసి నడిచిన వారు మీరందరూ కూడా. కాబట్టి మీకు ఏం చేసినా కూడా అది తక్కువ అవుతుంది. ఎందుకంటే నేను నాకు తెలిసి 2014 ఆ సమయంలో చూసిన 19 ఎలక్షన్స్ గ్రామాలకు మేము పోతూ ఉంటే అసలు 1 రూపాయి లేకుండా వాళ్ళంతా చందాలు వేసుకొని ఒక్కొరు టన్నులు, 2 టన్నులు, 3 టన్నులు అట్లా పెట్టి ప్రోగ్రాం చేసుకుంటాం. మామూలుగా అప్పుడు మన సూర్యుని కూడా చూసుకుంటుంది. సూర్య ఏదైనా ఊరికి పోవాలంటే మసాలా అతనివే, మేకలు అవే అతనివే, డబ్బు అతనివే, పటాకులు అతనివే, అన్నీ అతనివే. అతనే ఇచ్చి పంపించాను. దాన్ని తప్పేం పట్టుకోండి. ఆ విధంగా అందరికీ అవే ఇచ్చుకుంటూ పోతాను. నేను ఎప్పుడు నాకు అది ఆ పరిస్థితి రాలేదు. నాకెప్పుడు ఆ పరిస్థితి రాలేదు. నేను ఎప్పుడు పోయినా కానీ, ఏ గ్రామం పోయినా, ఏ వార్డు పోయినా కానీ, అక్కడున్న నాయకులు కానీ, ప్రజలు కానీ డెఫినెట్గా నన్ను ఎవరు ఎప్పటికీ నాకు తెలిసి ఏ నియోజకవర్గంలో కూడా అలా ఉండరు. ఆ విధంగా నన్ను చూసుకున్నారు, ముందుకు నడిపించినారు. నేను అందుకే ఆ రోజు నుంచి డిసైడ్ అయిపోయి ఎవరికి, ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది రాకూడదు అని ఆ రోజు నుంచి ఉన్నాను. అప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో అసలు 2006 వరకు కూడా ఏ సమస్య వచ్చినా కానీ ఇక్కడున్న నాయకులకి అనంతపురంలో పోయేవాళ్ళు, లేదంటే ఇంకోటి దగ్గరికి పోయేవాళ్ళు, ఆ సమస్య వచ్చేవాళ్ళు. ఈరోజు మన ధర్మవరం నియోజకవర్గం నుంచి ఒకడు కూడా వేరే చోటికి పోయి వాళ్ళ సమస్య మాకు ఇట్లుంది, మాకు అక్కడ కేంద్రం పట్టించుకోలేదు అనే ఆ భావన రాకుండా చూసుకోవాలనే ప్రతి అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అదే విధంగానే మీకు అందరికీ తోడుగా, అందుబాటుగా ఉంటూ మీ ప్రతి సమస్యలోనూ కూడా, మీకున్న ప్రతి ఇబ్బందిలోనూ కూడా మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉండి మీకు తోడుగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా మరొకసారి కోరుకున్న ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.